అలాగ అవమానాలలో రాటుదేలినటువంటి వ్యక్తిత్వం నిర్మించిన గ్రంథం ఇది. అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడవు, అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడై. సాగర ఘోష అనే కావ్యంలో చాణక్యుని చరిత్ర రాసినటువంటి పద్యాలు ఇవి. ఆ అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడై, సంపన్నుడు ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించెనోగాని, ఆర్షవనంబందున శాస్త్రగంధతరు రాజంబైన చాణక్యుడు అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు. ఆర్షవనంబందున శాస్త్రగంధతరు రాజంబైన చాణక్యుడు ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించెనోగాని, ఈ భువనంబందున సత్ప్రభుత్వముల కొప్పుల్ నింపే తద్గంధముల్, ఈ భువనం బందున సత్ప్రభుత్వముల కొప్పుల్ నింపే తద్గంధముల్. అవమానం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే అది మనని రాటుదేల్చాలి. ఆయుధానికి పదును పెట్టేది ఆకురాతి మీద పదును పెడితే ఒకలా పనిచేస్తుందండి, అవమానం మీద పదును పెడితే ఇంకా బాగా పనిచేస్తుందండి. మనకు అవమానం జరిగింది అంటే అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి, అది మానవుడి లక్షణం. చేత కాకుండా ఇంట్లో కూర్చోవద్దు, అది మానవుడి లక్షణం. పౌరుషం నేర్చుకోవాలి. హిందూ ధర్మశాస్త్రం యావత్ భగవద్గీత కానీ యావత్ రామాయణం కానీ చెబుతున్నది ఏమిటి అంటే అవమానానికి ప్రతీకారం తీర్చుకోండి. ఎందుకంటే మన మతంలోనే 100 మంది దేవతలు ఉన్నారు మనకు సరిపడ. మనకు బాగా అలవాటైపోయింది బహుళ దేవతారాధన. భాద్రపద మాసం ఏమో 9 రోజులు వినాయకుడిని పూజిస్తాం. తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది, నా సంగతి ఏం చేసేవాడు, నీకు 10 రోజులు అమ్మ దసరా అంటాం ఆశ్వీజ మాసంలో. తర్వాత కార్తీక మాసం వాళ్ళ ఆయన వస్తాడు, అదిగో శివుడు అక్కడ కూర్చున్నాడుగా, మీరు మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మా ఆవిడికి 10 రోజులు చేశారు, వీళ్ళిద్దరిని పోషిస్తున్నది నేను, మరి నా సంగతి ఏమిటంటే నీకు నెలంతా చేస్తాను ఆయన కోప్పడకంట. కార్తీక మాసం నెలంతా అయిందే. ఇగో ఇప్పుడు తర్వాత మార్గశిర మాసం, ఇదెవరో వాళ్ళ మేనమావ, మరి మా దగ్గర ఇంకో పార్టీ ఉంది విష్ణు పార్టీ అని, మరి మా సంగతి ఏమిటి, నీకు మార్గశిర మాసం అంతా నీదే అంటాం, ధనుర్మాసం అంతా అయిందే. సరిగ్గా ఈ 4 వరుసగా వస్తున్న హిందూ కల్చర్ సంస్కృత అర్థమవుతుంది. భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం. దేవుడికి రూపం లేదు, నీ ఇష్టం వచ్చిన రూపంలో ఆరాధన చేయొచ్చు హాయిగా. ఏ రూపంలో చేస్తే ఆ రూపంలో కనపడతాడు. మన దేవుడు రూపం ఎందుకు ధరించాడంటే మన కోసం మనం రూపం ధరించాం కాబట్టి. బిడ్డ తల్లి మీద అమ్మ రాజు మంత్రి ఆట ఆడదాం, రాజు మంత్రి ఆట ఆడదాం అంటే బిడ్డని రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి తల్లి బంటుగా పక్కన నిలబడుతుందమ్మా బిడ్డ ఆనందం కోసం. మన భగవంతుడికి మన మీద అంత ప్రేమ. అందుకోసం రాముడుగా పుట్టాడు, కృష్ణుడుగా పుట్టాడు, అనేక అవతార, చేపగా పుట్టాడు, కప్పగా పుట్టాడు, కోతిగా పుట్టాడు, ఎదురుగా అదరుగా ఎన్ని అడుగుల ఆంజనేయ స్వామి ఉన్నాడు చూడండి. భగవంతుడు కాదా హనుమంతుడుగా పుట్టింది? హనుమంతుడు మించిన భగవంతుడు ఉంటాడా? చేపగా పుట్టాడు, కోతిగా పుట్టాడు, తాబేలుగా పుట్టాడు, వరాహంగా పుట్టాడు. ఎన్ని అవతారాలు ఎత్తారండి భగవంతుడు ఈ జీవుణ్ణి ఉద్ధరించడం కోసం. గ్రహించుకోకపోతే అలాగా కేవలం పసుపు కుంకాలు పోసేసి దండలేగానే సరిపోయిందా? ఆరాధన కంటే ఆచరణ ముఖ్యం, దయచేసి గ్రహించండి. గరికపాటి నరసింహరావు బ్రతుకున్నంత వరకు ఈ మాట మాట్లాడతాడు. ఆరాధన కంటే ఆచరణ ముఖ్యం. ఆచరణాల కోసం మీ చరణాలు పట్టుకుని ప్రార్థన చేస్తా. ఆచరించండి దయచేసి. బొట్లు పెట్టి వెళ్ళిపోకండి. రాముడు ఏం చేశాడు, హనుమంతుడు ఏం చేశాడు, శివుడు ఎలా ఉన్నాడు, మనం అలా ఉండాలి. మన వల్ల కాదనుకోవద్దు, అవుతుంది ఖచ్చితంగా. మనం వాళ్ళ జీవిత చరిత్రలు వదిలేసేస్తాం, పారాయణ చేసేసి పుణ్యం వచ్చేస్తుంది. రాదేం గ్రంథాలు చదవమని ఎందుకు చెప్పారు, నువ్వు ఏదైనా చేస్తావని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ గ్రంథానికి బొట్టెట్టి నీళ్లు పోసేస్తామని కాదు. ఇక్కడ మనం అది నేర్చుకున్నాం బాగా. గ్రంథం బొట్టెట్టేయడం, గ్రంథాలన్నీ పంచిపెట్టిన వాడు చదవడం, వాళ్ళు అసలే చదవరు. పైగా పెద్ద కర్మ ఏంటంటే ఇది పెద్ద కర్మ నాడు పంచిపెడతారు కాబట్టి అసలే చదవరు. అలాంటివి చదవకూడదమ్మా, ఇంట్లో కూడా ఉండకూడదు అంటాడు ఆవిడ. అయిపోయింది, గొడవ వదిలిపోయింది. తండ్రి తాత పోయినప్పుడు ఈ పుస్తకాలు పంచిపెడతారు. ఎందుకు? ఎవరు చదవరు. సెంటిమెంటు. పోయినప్పుడు పంచిపెట్టినవి ఇంట్లో ఉండకూడదమ్మా, తోసేయండి, మొత్తం బయటికి వెళ్ళిపోయాయి. ఎందుకు పంచిపెట్టినట్టు? పంచిపెట్టడం ఎందుకండి? చదవడం మానేసి బాగా నేర్చుకున్నారు, డబ్బులు పెరిగిపోయి ఊరికే పంచిపెడతావు. చదువు ముందు నువ్వు, అందులో ఏముందో చేస్తే ప్రతి ఒక్కడూ ఒక చాణక్యుడు అవుతాడు. ప్రతి ఒక్కడు ఒక నీతిశాస్త్ర నిర్మాణం చేయడం కాదు, జీవితం అంతా నీతిగా బతుకుతాడు. అది కావాలి మనకు. నీతిశాస్త్రాలు 3 మంది రాశారు, చేసేవాడేడి? నీతిగా బతుకుతాడు, చాణక్యుడిలాగా ధైర్యంగా బతుకుతాడు. ఒక్క బ్రాహ్మణుడు, ఒక బక్క చిక్కిన మనిషి చాణక్యుడు ఆకారం చూడ కనీసం 10 అడుగులు పొడుగైనా లేడైనా.
ఓ బక్క ఆయన యజ్ఞోపేతం తప్పితే వేరే ఆస్తి లేదు అక్కడ. మహారాజుల మీద శపథం చేసి ఏడాది తిరగకుండా నెరవేర్చుకుంటాడా? ఈయన ఇండియన్ హీరో. చాణక్యుడు అంటే ఇండియన్ హీరో, మహామేధావి. ఆయన్ని కౌటిల్యుడు అన్నారు. అది కూడా చెప్పే నేను రంగప్రవేశం చేస్తా. ఎందుకన్నారో తెలుసా? అనవసరంగా ఎవరు సృష్టించారో తెలియదు. కుటిల నీతిని చెప్పాట. చెప్పలేదండి, శాస్త్రం చదివి చెప్పానండి. కుటిల నీతి ఇని చెప్పడం ఏంటి? శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. కుటిల నీతి చెప్పని వాళ్ళు ఎవరో ఉండరండి. ఎందుకంటే కుటిలుడితో కుటిలంగానే వ్యవహరించాలి, అది చెప్పాడు చాణక్యుడు. వంకర బుద్ధి ఉన్నవాడితో వంకరగా నువ్వు వ్యవహరించుకుని వాడితో కూడా సక్రమంగా ఉంటే నాశనం అయిపోతావు ఇక్కడ, మళ్ళీ బతకం. ఇంకా యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం స ధర్మక మాయాచారో మాయయా వారణీయక సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక. ఇది భారతంలో ధర్మరాజు చెప్పిన మాట. సాధారణంగా అందరి పట్ల కూడా కరుణతో అతి కరుణ చూపించిన వాడు ధర్మరాజు. ఆయనే ఓ సందర్భంలో విసిగిపోయామన్నాడంటే, నేను తప్పు చేశాను ఈ అహింసా మార్గంలో ఉండి అనవసరంగాను. కలియుగం ప్రవేశించబోతున్న ద్వాపర యుగంలో ఇలా ఉండకూడదు. యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్య స ధర్మక. ఎవడు మనతో ఎలా ఉంటే వాడితో అలాగే ఉండాలి. మాయాచారో మాయయా వారణీయక. మోసాన్ని మోసంతోనే గెలవాలి. సాధ్వాచార సాధునా ప్రత్యుపేయ. మనకి మంచివాడు ఉంటే హాయిగా వాడు కాళ్ళు కడిగి దండం పెట్టుకోవాలి, అభ్యంతరం ఏం లేదు. చెడ్డవాడి కాళ్ళు కూడా కడుగుతామంటే అలాగా? లేకపోతే నీతి శాస్త్రం ఎందుకండి? ఒకటే లెక్క అందరికీ దండం పెట్టమని చెప్పచ్చు కదా, చెప్పలేదు. అందుకే నందరాజుల యొక్క వంశనాశనం చేశాడు. తేడా ఉండదు, ఇంకా మీరు ఇంకా రాజులు కాలేరన్నాడు. దాసీ స్త్రీకి పుట్టినటువంటి చంద్రుణ్ణి చంద్రరావుని చంద్రగుప్తుని చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక్క కులం వాళ్ళే పరిపాలిస్తారంటే పెద్దలు ఎవరైనా పరిపాలించవచ్చు. అది కులంతో నిమిత్తం లేకుండా గుణానికి పరాక్రమానికి పెద్దపీట వేసిన వాడు చాణక్యుడు ఆ కాలంలోనే. తర్వాత చంద్రగుప్తుడు చాలామంది ఆక్షేపించారు, నువ్వు పెద్ద కులాల్లో పుట్టలేదని. చాణక్యుడు జవాబు చెప్పాడు, పెద్ద కులాల్లో పుట్టిన మొద్దబ్బాయిలు అందరూ ఏం చేశారో గమనించండి, అది వీడు చేయలేదన్నాడు. కులాన్ని బట్టి రాదండి, గుణాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ భారత జాతి కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదమ్మా, గుణానికే ప్రాధాన్యం ఇచ్చింది. అదే కథ ఇది. అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు ఆర్షవనం బంధున శాస్త్రగంధ తరురాజంబు. ఒక భారతీయ ఋషులు రాసిన గ్రంథాలన్నీ కూడా ఒక ఉద్యానవనం, ఒక తోట అని భావిస్తే అందులో గంధపు చెట్టు ఎవరయ్యంటే చాణక్యుడు శాస్త్రం, నీతి శాస్త్రం. చాణక్య నీతి శాస్త్రం గంధపు చెట్టు, గంధ గజంలాగా గంధ తరురాజం. ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించనో గాని ఎంతో విశేషంగా అర్థశాస్త్రం రచించాడు. అర్థం అంటే డబ్బు, కోరిక, ప్రయోజనం, ఇన్ని అర్థాలు ఉన్నాయండి. ఒక్క తేడా గమనించండి తెలుగు భాషలో. అర్థం అన్నప్పుడు మనం పొట్టలో చుక్క పెట్టాం, రా కింద తావొత్తు, పొట్టలో చుక్క అంటారు. ఆ చుక్క పెట్టామనుకోండి, దాని అర్థం ఏంటంటే పదానికి అర్థం ఒక మీనింగ్ అని ఒక అర్థం, ప్రయోజనము అని అర్థం, కోరిక అని అర్థం, డబ్బు అని అర్థం. ఆ పొట్టలో చుక్క మీరు పెట్టలేదనుకోండి, హాఫ్, ₹10 అని అర్థం, అర్ధాంగే అని అర్థం, సగం అని అర్థం. తేడా అది. పొట్టలో చుక్క పెడితే అర్థం వేరు, చుక్క పెట్టకపోతే అర్థం వేరు. మనిషి కూడా పొట్టలో చుక్క పడితే వేరుగా ఉంటాడు, చుక్క పడితే పడకపోతే వేరుగా ఉంటాడు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు సరదాకి, అవధానం అన్నప్పుడు పొట్టలో చుక్క ఉంటుందా అన్నారు. ఆ దా ఉంది కదా, అందుకని దాని పొట్టలో చుక్క ఉంటుంది. ఆ పొట్టలో చుక్క పడితే అవధానం చేయడం కష్టమని చెప్పింది. అది చమత్కారం అంతే. భాష ఇంత గొప్పదండి. మీరు బండిరాలు తీసేయకూడదు, అరసున్నాలు తీసేయకూడదు, ఏ అక్షరం తీసేసే అధికారం ఎవ్వడికి లేదండి. 56 అక్షరాల పుస్తకాల్లో ఉన్నాయో లేదో చూసుకోండి, లేదా ఉద్యమం చేసినా 56 పెట్టుకోవాలి. మనం తీసేయడానికి వీళ్ళెవరండి? పూర్వకాలం ఉన్నాయి, బండిరా ఉంది, అరసున్న ఉంది, ఉండాలి. నీకు అర్థం కాకపోతే తీసేస్తావా? ఇంట్లో బోల్డు సామాన్లు ఉంటాయి, పెళ్లిపేట ఉంటుందండి, ఎప్పుడో పెళ్ళి అయినప్పుడు వాడతారు. అటక మీద పెట్టేవారు పూర్వం, ఎందుకంటే 10 మంది పిల్లలు ఉండేవారు, 10 పెళ్ళిళ్ళు అయ్యేవి. ఇప్పుడు ఇద్దరికే 10 అవుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, పెళ్లిపేట వాడాలని తీసేస్తారండి? పెళ్లిపేట దాన్ని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి పసుపు తాడు కట్టేసి అటక మీద పెట్టేవారు, పెళ్ళప్పుడు తీసేవారు. తాతగారి పెళ్లికి ఏ పీట వాడారో మనవాడి పెళ్లికి అదే పీట వాడేవారు. ఇప్పటికీ అటువంటి సాంప్రదాయం కొన్ని ఇళ్లలో ఉంది. సంప్రదాయం మంచాలు కూడా అవే వాడారు, వారికి సంతతికి లోటు కాలేదు. మంచంలో కూడా మహిమ ఉందేమో నాకు తెలియదు, కానీ తాతగారు వాడిన మంచమే మనవాడికి శోభనానికి వాడేవారు. శుభ్రంగా సంతానం కలిగింది హాయిగా. మన మంచంలో కూడా ఏదో ఉందో మహిమ. మంచేశ్వర స్వామి
వాడేవారు. పవిత్రత అసలు మనవాడికి ఉత్సాహంగా ఉంటుంది అక్కడ ముందు. మా తాతగారు వాడారండి మంచం, మా వంశం. ఇప్పుడు అన్నీ మాటేసి డబుల్ కట్ అసలు రోగిష్టి మంచాలు వచ్చే మధ్యలో భారతున్నారు, ఎప్పుడు తీరేవి. ఈ పూర్వం మడత మంచాలు, నవ్వార మంచాలు ఉండేవి, రాత్రి వేసేవారు, పగల శుభ్రంగా పైకి లేపేసేవారు, తువ్వాళ్ళును అన్నీ ఆరేసేవారు సుఖంగా. డబల్ పర్పస్, 2 ప్రయోజనాలు ఉండేవి. పగలల్లా బట్టలు ఆరేసుకో, రాత్రి పడుకో. ఇప్పుడు అడ్డంగా వేస్తారు, పట్టుకొచ్చి 6x6, 7x7, మొగుడు ఇంటూ పెళ్ళాం. ఎప్పుడు పడతగా ఇద్దరికి వీరు అడు పడుకుంటారు, వీరు ఇటు పడుకుంటారు, మధ్యలో ఇంకో 3 పడుకోవచ్చు. అంత చోటు ఉంటుంది, ఏం చేసుకుంటారో తెలియదు. ఇక్కడ గదంతా ఆక్రమించింది, ఓడవడానికి లేదు, నడవడానికి లేదు. ఎత్తేసే మంచాలు ఉంటే గొడవ లేదంటే పగలలా తీసి పారేస్తాం. 25 మంది పడుకునేవారు హాల్లో. మంచం ఉంటే 2 పడుకుంటారు, మంచం లేకపోతే 10 మంది పడుకుంటారు. అలా పూర్వం వాళ్ళు పొదుపుగా బతికారు, చాలా పద్ధతిగా బతికారు వాళ్ళు. ఇవాళ మనం ఒక మనిషి అదనంగా వచ్చాడు అంటే బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, నో బెడ్రూమ్ అయిపోయింది మూడో వాడికి. ఇక ఉన్న 2 గదులు మాస్టరు చిల్డ్రన్ ఉన్నాక బయటవాడు ఎక్కడ ఉంటాడు? మేనమా వచ్చిన దిక్కులేదు ఇక్కడ. పూర్వం అలా కాదండి, పరవటి ఇల్లు అని ప్రత్యేకంగా ఉండేది, పెద్ద హాల్లో ఉండేది. అందులో మంచాలు ఎత్తేసి ఉంటాయి, 2-3 ఉంటే మంచాలు వేసుకుంటారు, లేకపోతే శుభ్రంగా జమ్మకాన వేసేసి పడుకుంటారా అనేవారు. అంతే. అందరూ తొలగి విసిన గారు బారేసేవారు, కరెంటు కూడా ఉండేది కదా. ఇంత హాయిగా జీవితాలు నడిచే ఎవరు చుట్టాలు వచ్చినందుకు ఎవరో బాధపడలేదు ఎవరో అసలు అక్కడ. ఇవాళ వైభవోపేతంగా కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, భార్యాభర్త తప్ప 3వ మనిషి వస్తే పడుకోవడానికి లేదు ఇక్కడ. హృదయం విశాలంగా ఉండాలండి, ఇల్లు విశాలం కాదమ్మా, హృదయం విశాలంగా ఉండాలి. హృదయం విశాలంగా ఉండాలి. ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా సరిపోదండి, హృదయం విశాలంగా ఉంటే ఇల్లు ఎలా ఉన్నా సరిపోతుంది. ఆయన తట్టుకుని శాస్త్రగంధ తరురాజం, గంధపు చెట్టు లాంటి నీతి శాస్త్రాన్ని మనకు అందించాడు. అది ఈ భువనం బంధున సత్ప్రభుత్వముల కొప్పులు నింపే తద్గంధములు. మంచి ప్రభుత్వం ఎలా ఉండాలి, మంచి ప్రజలు ఎలా ఉండాలి, అసలు ఒక విద్యార్థి, ఒక మనిషి విద్య ఎలా నేర్చుకోవాలి, తర్వాత ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి, పెళ్ళి ఎవరిని చేసుకోవాలి, సంసారాన్ని ఎలా చూసుకోవాలి, మగాడైనా ఆడదైనా, సంపాదన విషయంలో ఎలా ఉండాలి, లోక వ్యవహారంలో ఎలా ఉండాలి, ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలి, అంతిమంగా దైవం గురించి ఎలా తెలుసుకోవాలి, అదే ఈ 3 రోజుల ప్రవచన సారాంశం. మొత్తం మానవ జీవితంలో అన్ని ఘట్టాలు వస్తాయి. విద్యార్థి, అక్కడి నుంచి ఆయన చదువు, గురు శిష్యుల అనుబంధం, అక్కడి నుంచి ఆయన ఏదో కాస్త ఉద్యోగం సంపాదించుకోవడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, సంసారంలో వచ్చే సమస్యలు ఎదుర్కోవడం ఎలాగా, వ్యవహార జ్ఞానం ఎలాగా, అన్నిటికీ మించి ఆయన ప్రవర్తన, ఆడదైనా మొగాడైనా ఎలా ఉండాలి, జీవితంలో ప్రవర్తన ఎంత ముఖ్యం, అంతిమంగా ప్రవర్తన ఎంత మంచిదైనా దైవభక్తి లేకపోతే కుదరదు, మళ్ళీ జన్మెత్తాల్సిందే. మనం ఎంత మంచివాళ్ళం, నేను సమాజానికి ఆ సేవ చేశా, ఈ సేవ చేశా, నువ్వు ఏ సేవ చేసినా రోజు మొత్తం మీద ఎన్నిసార్లు నమో నారాయణాయ నమ శివ శ్రీమాత్రే నమః అన్నావో చెప్పు. నీ మనస్సులో మరొకరికి స్థానం లేకుండా భగవద్ధ్యానం ఎంతసేపు చేసావో తెప్పు. దాన్ని బట్టే నీకు మోక్షం వస్తుంది తప్ప నువ్వు చేసిన సేవలను బట్టి మోక్షం రాదు. పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వస్తుంది, మోక్షం రాదమ్మా, పొరపాటు పడద్దు. పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వస్తుంది. స్వర్గం వస్తే సుఖం ఏమిటి? మనకి ఇక్కడ సిద్దిపేటలో ఉన్నామనుకోండి, టీ కొట్లో ఎవరో మామూలు వాళ్ళు టీ తెచ్చిస్తారు, స్వర్గంలో రంభ టీ తెచ్చిస్తుంది. రంభ ఇచ్చినా టీయే, మనకేం ఉపయోగం? పైగా ఈ రంభ మనతో పాటుగా ఇంకోటికి ఇచ్చింది అనుకోండి, మనకు ఒళ్ళు మండిపోయింది ఇక్కడ. అదిగో వాడు సిద్దిపేట, నేను సిద్దిపేట, వాడు నేను చేసినంత పుణ్యం వాడు చేయలేదు, నువ్వు రంభ, నువ్వు వాడికి టీ ఇస్తావా అని నువ్వు మళ్ళీ అసూయపడ్డావు. నీ అసూయపడేవాడికి నీకు సిద్దిపేట అయితే స్వర్గం అయితే ఎక్కడే కూర్చోక అక్కడికి ఎందుకు వెళ్ళేవు అసలు? ముందు బుద్ధిలో అసూయ ఎదిరించుకోవాలి. రంభ టీ ఇవ్వడం, దేవేంద్రుడు వచ్చి పలకరించడం తప్పితే స్వర్గలోకంలో ఏమీ లేదండి, శూన్యం. వేదంలోనే చెబుతారు చాలా స్పష్టంగా, స్వర్గం ఎలా ఉంటుంది అని శిష్యుడు అడిగితే గురువు చెబుతాడు, ఈ లోకం అర్థమైందా అంటాడు, అర్థమైంది అంటాడు. ఈ ప్రతికూలమివహిత స్వర్గో లోక, ఇక్కడ ఉన్నదానికి పూర్తి భిన్నంగా ఉండేదే స్వర్గం, ఎంతకంటే ఏం లేదు, నువ్వే ఊహించుకోవాలన్నాడు. మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది, వేదంలో చెబుతారు స్వర్గంలో ఆవులు ఎలా ఉంటాయో తెలుసా? స్వర్గం మనకి ఇందాక ఆవు దూడ చూసాం, మామూలు కాళ్ళు కిందకు ఉన్నాయి, తల పైకి ఉంది కదా. స్వర్గంలో ఆవులకి కాళ్ళు పైకి ఉంటాయి, తల కిందకు ఉంటుంది, అదే స్వర్గం అంటే. ఉత్తానపాద గావహ అంటారు. గోవులు పైకి ఉంటాయి అలాగా, అంతే. సరికి ఇక్కడ మనకి ముసలితనం వస్తుంది, స్వర్గంలో ముసలితనం రాదు. ఇక్కడ మనకి మరణం వస్తుంది, స్వర్గంలో మరణం లేదు. ఇక్కడ మన స్త్రీలు గర్భం ధరిస్తారు, స్వర్గంలో స్త్రీలు ఎవరు గర్భం ధరించరు లెక్క. కాబట్టి ఆరోగ్యశ్రీలు, ఆసుపత్రులు, కళ్యాణలక్ష్మి పథకాలు ఏం ఉండవు.
అక్కడ అవసరమే లేదు, ఇంతకంటే ఏమీ లేదు నీకు వచ్చేది అక్కడ. పైగా ఆలోచించండి, ఇక్కడ ఏదో మనిషి పుట్టి ఏదో చదువుకుని పెరిగి తల్లిదండ్రుల ప్రేమ రుచి చూసి స్నేహితులతో స్నేహం చేసి రకరకాలుగా కష్టాలు సుఖాలు పడి ఆ తర్వాత ఏదో ఉద్యోగమో వృత్తో వ్యాపారమో ఏదో చేసుకుని సంపాదించుకుని పెళ్లి చేసుకుని వాడు కూడా ఏవో ఇద్దరు పిల్లలు కానీ ఇలా ఉండడంలో ఒక ఆనందం, ఒక పద్ధతి ఉంది. ఎప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే ఆకలి లేకుండా దప్పిక లేకుండా చెమట పట్టకుండా కాళ్ళు నేల మీద ఆనకుండా కూర్చుంటే దెయ్యాలు కూడా అలాగే ఉంటాయి. విసుగ్గా లేదండి, స్వర్గం అంటే ఇదే. చెమట పట్టదుట, కాళ్ళు నేల మీద ఆనవుట. మీరు గమనించండి, ఎప్పుడైనా కనపడితే ఈ లక్షణాలు దెయ్యాలకు కూడా ఉంటాయి. దెయ్యం కూడా కాళ్ళు నేల మీద ఆనవు, దానికి ఆకలి దప్పిక ఏముండవు, దానికి ముసలితనం రాదు. దెయ్యానికి ఆకారం ఉంటే కదా, ఆకారం ఉంటేనే ఇవన్నీ వస్తాయి, ఆకారం లేని వాడికి ఇవన్నీ రావు. మనం కూడా ఈ దేహం కాదు, ఈ ఆకారం లోపల విశేషమైన ఆకారం ఆత్మరూపంలో ఉంది, అది మనమేం తెలుసుకోగలిగితే మనకి కూడా జన్మ మృత్యు జరా భయాలు ఉండవండి. ఈ దేహాత్మ భ్రాంతి, దేహమే నేను అనుకోవడం వల్లే ముసలితనం మృత్యువు వీటి గురించి ఆలోచిస్తున్నాం, భయపడుతున్నాం. దేహం నువ్వు కాదని తెలుసుకుంటే ముసలితనం ఎక్కడిది, మృత్యువు ఎక్కడిది? దేహానికి వస్తుంది ముసలితనం, లోపల మనస్సుకు వస్తుందా, అంతరాత్మకు వస్తుందా? అందరికీ తెలుసున్నదే. దేహం 80 ఏళ్ల వయస్సులో ఉన్నా సరే పడుకుంటే ఈ ముసలాయన పెద్ద పెద్ద కళ్ళకంటూ ఉంటాడు. ముసలాడికి దసరా పండుగ అంటే అదే. మరి ఈయన మనస్సుకు ముసలితనం లేనిటే కదా. అంచేత స్వర్గ నరకాలు మనం అనుభవించేది మనస్సుతో, ఈ శరీరంతో కాదండి. అప్పుడు కూడా ఒక శరీరం ధరిస్తాం, దాన్ని యాతనా శరీరం అంటారు. ఆ శరీరం ఏమిటంటే సరిగ్గా మనకు రోజు అనుభవానికి వస్తుంది. మనం కలగనేటప్పుడు మంచం మీద 6 అడుగుల 3 అంగుళాల శరీరం కళేబరం పడుకుని ఉండగా లోపల కళ్ళలో వేరే శరీరం ధరించామా లేదా? అదే యాతనా శరీరం. ఆ యాతనా శరీరంతోనే చేసిన పుణ్యాలకి స్వర్గం, చేసిన పాపాలకి నరకం రెండూ అనుభవిస్తారు. ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఇంతే. అందుకని స్వర్గం కోరుకోవడం సేవ కాదు, ఆత్మజ్ఞానం పొందాలి. అందుకే మనం 3వ రోజు ప్రసంగంలో ఈ జీవితం అంతా దేనికోసం అంటే దైవం కోసం, ఆత్మజ్ఞానం కోసం, అధ్యాత్మ తత్వజ్ఞానం పొందడం కోసం. ఇంకో మార్గం లేదు దీనికి. ఎన్ని సేవలు చేసినా సరే ఇవి నేను చెయ్యలేదు, భగవంతుడు నా చేత జరిపించాడు అన్న భావన మనస్సులో స్థిరపడాలి. ఎవరి కోసమో చెప్పడం కాదు, మనస్సులో మనకి స్థిరపడాలి. అలా స్థిరపడిందంటే మనం ఏం కోరుకోం, గుర్తింపు కోరుకోం, గౌరవాలు కోరుకోం, సన్మానాలు కోరుకోం, శాలువాలు కోరుకోం. సేవ చేయడంలోనే ఆనందం పొందుతాం, అదే మోక్షం. పనిలో ఆనందం పొందడం మోక్షం, పని వల్ల వచ్చే ఫలితంలో ఆనందం పొందడం స్వర్గం లేదా నరకం. పని వల్ల వచ్చే ఫలితంలో మనం ఆనందం పొందుతున్నామంటే స్వర్గం రావచ్చు, నరకం రావచ్చు, సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు. పనిలోనే ఆనందం పొందితే ఎప్పుడూ సుఖంగానే ఉంటాం. ఇది మనం నేర్చుకోవాలి. అందుకే చాణక్యుడు మొట్టమొదటి మాట ఏం చెబుతున్నాడంటే, అయ్యా విద్య చాలా ముఖ్యం, విద్య చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి, అక్షరాలు రాయడం చదవడం రావాలి. కనీసం పూర్వం అయితే 10వ తరగతి అనేవారు. ఈ కాలంలో డిగ్రీ చెయ్యాలి. ఆడ లేదు, మగ లేదు, ఈ కులం లేదు, ఆ కులం లేదు, అందరూ కనీసం డిగ్రీ వరకు చదవాలి. ఆ చదువు ఎంత ముఖ్యమో చెబుతున్నాడు. సునఃపుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా. సునఃపుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా. నగుహ్యం గోపనే శక్తం నతు దంశ నివారణే. చాలా విచిత్రమైన మాట. కవికి తెలియని విషయం లేదు అంటారు. చాణక్యుడే చెబుతాడు సందర్భంలో. కవి గ్రహించలేని విషయం లేదుట, స్త్రీలు చెయ్యలేని పని లేదుట. వాళ్ళకి మనం సగం పనులు చెప్పకుండా కూర్చోబెట్టాం, అందుకే తెలివితేటల దేశానికి ఉపయోగపట్ల. స్త్రీలు అన్ని రంగాల్లోనూ స్త్రీలకు అవకాశం కల్పిస్తే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న దేశం, అనుమానం లేదు. పూర్వశాస్త్రమే చెప్పారు. బుద్ధిశ్చాపి చతుర్గుణ. పురుషుడి కంటే స్త్రీకి 4 రెట్లు ఎక్కువ తెలివితేటలు ఉంటాయని చెప్పారు. అది నిన్న నాకు పరీక్ష ద్వారా తెలిసింది. నిన్న పత్రికలో వార్త చదివాను దొంగతనం గురించి. అది ఎలా జరిగిందో నాకు అర్థం కాల. మా ఇంట్లో సాయంత్రం టీ తాగుతుంటే మా శ్రీమతి దగ్గర చెప్పారు. 2 నిమిషాల్లో చెప్పేసింది ఎలా దొంగతనం జరిగింది. ఇందుకే 4 రెట్లు ఎక్కువ అని చెప్పారన్నాను. చాలా విచిత్రమైన దొంగతనం అండి. నిన్న పత్రికల్లో వచ్చింది. ఇలా కూడా ఉంటుందా అనుకున్నా. హైదరాబాద్లో ఒక ఆయన ఇంట్లో ఆయన పెళ్ళి ఏదో వచ్చి నగలు పట్టుకొచ్చాడు. సేఫ్ డిపాజిట్ లాకర్లోంచి పట్టుకొచ్చి నగలు ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో ఓ చెక్క పెట్టిలో పెట్టాడు. ఆ పెళ్ళి అయిపోయింది. తర్వాత మళ్ళీ అక్కడ బ్యాంకులో పెడదాం కదా అనుకున్నాడు ఆయన. తర్వాత బ్యాంక్ వెళ్ళే రోజుని ఆయన చూస్తే ఆ బీరువా, ఆ చెక్క బీరువా తాళం రావట్లేదు. దాంతో ఆగిపోయి వెళ్ళాను. ఈ తాళాలు తీసేవాళ్ళు, మారు తాళాలు తయారు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎవరన్నా ఒక 2 తీసుకొచ్చాడు.
ఓ పెద్ద అయినా ఓ చిన్న అయినా ఉన్నాడు, తండ్రి కొడుకులాగా ఇద్దరు వచ్చారు. వాళ్ళు చూశారు, ఒక అరగంట సేపు ప్రయత్నం చేశారు, రాలేదు. ఏమన్నారు, అది రావట్లేదండి, మన వల్ల కాదండి అని చెప్పి వెళ్ళిపోయారు. సరే అంతే అనుకున్నాడు. విచిత్రం, ఆ ఇద్దరే మళ్ళీ మర్నాడు వచ్చారు. మేమేదో వేరే తాళంతో వచ్చామండి, ఒకసారి ప్రయత్నిస్తా ఉన్నారు. ప్రయత్నించండి, దానికే ఉందన్నారు. వీళ్ళ వచ్చినప్పుడు ఆ మనవరాలు ఉంది, ఆ పెద్ద ఆయన లేడు, తాతగారు లేడు, మనవరాలు మంచినీళ్ళు ఇచ్చింది. ఈ ఇద్దరు తాళం కోసం ప్రయత్నించారు. ఒక పావు గంటలో బయటకు వచ్చారు. వచ్చి రావట్లేదండి, జామ్ అయిపోయింది, ఏమైందో తెలియదని. మరి మీరు వచ్చారు కదా అంటే, ఏదో వచ్చినందుకు మాకు 200 ఇచ్చేయండి వెళ్ళిపోతామన్నారు. 200 పుచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత 4 రోజులకి ఈయన తాళం మర్చిపోయాడు తప్పితే పోలేదుగా, ఎక్కడో పెట్టాడు, దొరకల. తర్వాత ఈయనకి తాళం దొరికింది. తాళం తీసి చూస్తే బీరువాయే ఉంది, నగలు లేవు. నాకు మొత్తం వార్త సరదాగా చదివినా కూడా ఎలా జరిగిందో నాకు అర్థం కాల. ఇంట్లో ఉంటారు కదా మనుషులు, వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉంటారు కదా, చూస్తూ ఉంటారు కదా. ఆయన చెక్కపెట్టెలో పెట్టాడు కదా, ఆ పెట్టి ఎలా పట్టుకెళ్ళిపోతారు? నగలు మాత్రం పట్టుకెడుతుంటే బీరువా తీసి చూడరా, అక్కడ ఉంటారు కదా అని. ఇదేమిటిది, ఎలా జరుగుతుంది, ఎలా మాయలో పడతారు అని నేను రకరకాల ఆలోచించి చివరికి నాకు అబ్బాయి ఇది ఆడాళ్ళకి కానీ తెలిసే విషయం కాదు అని సాయంత్రం టీ గదిగడేప్పుడు ఈ వార్త అంతా ఆవిడకి వినిపించా. ఒక్కసారి వినగానే ఆవిడ చెప్పింది, ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ టీవీ చూస్తూ కూర్చున్నారు, వాళ్ళిద్దరే లోపలికి వెళ్ళి బాగు చేశారు, విషయం అదండి. అది మన అశ్రద్ధ అక్కడ ఉంటుంది. బాత్రూములు బాగు చేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్లు ఎవరో వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా పక్కన ఉండాలి. వాళ్ళంతా మంచివాళ్ళే, ఎవరిని మనం అనుమానించొద్దు, అవమానించొద్దు. కానీ యజమాని బాధ్యత ఏమిటంటే అక్కడ ఉండాలి. ఎప్పుడు మనుషులకు దుర్బుద్ధులు ఎప్పుడు పుడతాయంటే కాపలా లేనప్పుడు పుడతాయండి, కాపలా లేనప్పుడు పుడతాయి. 70 ఏళ్ల వాడి మీద కూడా ఓ కన్నేసి ఉంచాల్సిందే, లేదా ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ మానవలోకం అంటే అంతే, ఎవరు నన్ను చూడట్లేదు అనగానే బుద్ధి పుట్టేస్తుంది. రెండోసారి వచ్చారు చూడండి, మర్నాడు మళ్ళీ అంటే వాళ్ళు అప్పటికేం మొదటి రోజు వచ్చినప్పుడు మైనం పట్టుకొచ్చి పూసి దాన్ని మూసలాక్కున్నారు. ఇక్కడ దాన్ని వేరే తాళం తయారు చేశారు. మర్నాడు పట్టుకొచ్చి ఆ తాళంతో తీశారు బాగానే ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటే, ఎలా పట్టుకుపోతాడు, చెక్కపెట్టెలో పెట్టాడు కదా. ఇంత ఇప్పుడు పెళ్లి నగలన్నీ చెక్కపెట్టెలో పెట్టాడంటే కనీసం ఎంత ఉంటుందండి, అంత పెట్టి ఎలా పట్టుకెడతాడు అంటే, ఆ పెట్టి పట్టుకెడతాడు ఏంటి, అందులో ఉండే నగలు వాళ్ళ మనీ పర్సులో పట్టుకుపోయారు అంతే. మరి చెక్కపెట్టి అక్కడే ఉంది, ఉండదు. ఇంకా పేపర్లో ఆ విషయాలన్నీ రాయారు కదా, తర్వాత మొత్తం బయటపడ్డాకు వస్తుంది. ఇందులో చూడండి ఎంత విచిత్రం ఉందో. ఎందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళే తాళం తీశారు, వారు తెచ్చుకున్న తాళంతో. తర్వాత దాన్ని మళ్ళీ రాకుండా జామ్ కూడా వాళ్ళే చేసేసారు. వాళ్ళ దగ్గర అన్ని టెక్నిక్లు ఉంటాయి. ఎంత మొత్తం గాడ్రేజ్ బీరువా కాదు, ఆ బ్యాంకులో లాకరు బీరువా రాకపోయినా సరే మారుతాళాలు తయారు చేసేవాడిని పిలిస్తే 2 నిమిషాలు తీసేస్తాడు. వాళ్ళ టెక్నిక్ వాళ్ళకుంది. ముఖే సరస్వతి. ఎవరి గొప్పతనం వాళ్ళదండి విద్యలో. ఇది నేను ఆవిడ ముందు పెట్టగానే 2 నిమిషాల్లో చెప్పింది. ఎందుకని అసలు కీలకం ఏంటంటే, ఈ పని వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ లేరు, వాళ్ళకి అప్పగించి పోయారు. మరి వాడు దొంగతనం చెప్పితే ఏం చేస్తారు? పైగా చెక్కపెట్టి పట్టుకెళ్ళి పనే ఉంది. అందులోంచి నగలు తీశారు, చిన్న పెట్టిలో పెట్టుకుని వాళ్ళ బ్యాగ్ ఉంటుంది కదా, సామాన్ల బ్యాగ్, ఏదో అందులో ఏమో పట్టకారు లాంటివన్నీ ఉంటాయి కదా, అందులో పెట్టుకుపోయారు. అయిపోయింది. ఇందుకే తెలివితేటలు ఎక్కువ ఉంటారు. అందుకే చెబుతున్నారు లెక్క ఇక్కడ. మనిషికి స్త్రీకి సాధ్యంగానే పని లేదు, మనం చెప్పి జాగ్రత్తగా తెలివిగా చేయించుకోవాలి. కానీ పురుషులకు కూడా ఎప్పుడైనా అనుమానంలో లేకపోతే ఆడవాళ్ళని కూర్చోబెట్టి చెబితే ఇది ఎలా చేయండి అని చెప్తారు. మంచి సలహా అయితే పాటించాలి. నువ్వేంటి సలహా చెప్పేది అనకూడదు. ఎవరో చెప్తారు, భార్య చెప్పకపోతే తల్లి చెప్పకపోతే ఎవరు చెప్తారండి? అంచేతన విద్య స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ అవసరమే. కుల భేదం లేదు, మత భేదం లేదు, అందరికీ అవసరమే. దాన్నే చాణక్యుడు చూడండి ఎంత సూక్ష్మంగా చెబుతున్నాడు. కవులు గ్రహించలేని విషయం లేదు. సునఃపుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా. నువ్వు ఎంత గొప్ప సంపన్నుడైనా సరే, ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే, నీకు విద్య లేదు, 4 గ్రంథాలు చదవలేదు అంటే నీ జీవితం కుక్క తోకతో సమానం అన్నాడు. కుక్క తోక ఏమిటండి? సునఃపుచ్చం. కుక్క తోకతో సమానం ఏమిటండి? విచిత్రం. మనం ఎప్పుడు పరిశీలించి ఉన్నాం. కుక్క తోక వల్ల ప్రయోజనం ఏమిటో ఎవరైనా ఒక మాట చెబితే నేను ఆనందిస్తాను. తర్వాత ఇప్పుడు కాదు. అసలు ప్రయోజనం ఏమిటి? మనకు కాదు, దానికి. గేదెకి తోక ఉంది, గమనించండి. సూక్ష్మదర్శనం అంటే గేదెకి తోక ఉంది. అది శుభ్రంగా వెనకాల అవయవాన్ని, పేడేసే అవయవాన్ని కప్పుకోవడానికి ఉపయోగిస్తుంది, అంతేగా ఉంటుంది. ఇగో కుక్క కూడా వచ్చిన సమయానికి తోక చూడండి ఎలా ఉందో. ఈ తోక వల్ల దానికి ప్రయోజనం ఏమిటి దాన్ని చెప్పమనండి. పాపం దాని గురించి ప్రసక్తి రాగానే వచ్చేసి చూశారా? అది భగవత్ సంకల్పం అండి. కాలభైరవ స్వామి నమస్కారం. అది వెనకాల తోక చూడండి గుండ్రంగా ఉంది కదా, దానివల్ల ప్రయోజనం ఏమిటి?
గేదెకి తోక ఉందంటే పేడ వేసేటప్పుడు పైకి లేపుతుంది, మిగిలినప్పుడు కప్పుకుంటుంది సిగ్గుపడినట్టుగా, అంతేనా? ఇది కప్పుకోవడానికి లేదు, ఎప్పుడూ పైకి లేచే ఉంటుంది. ఇంకో మాట, గేదెకి తోకన్నా, గుర్రానికి తోకన్నా, ఆవుకి తోకన్నా ఆ తోక పైకెత్తి ఈగలు తోలుకుంటుంది. ఈ తోక ఈగలు తోలడానికి కూడా పనికిరాదు. ఇది గుండ్రంగా వంకర తిరిగి ఉంటుంది, అది పొడుగ్గా సాగదు. అది ఏమి చిన్నపిల్లలు పట్టుకుని బలవంతంగా లాగడానికి, ఆట ఆడుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదు. అలాంటి పని చేస్తే కరిచేస్తుంది వాళ్ళని, అది ప్రమాదం. మరి కుక్కతో ఒక భగవంతుడు ఎందుకు పెట్టాడు? బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడిని అడిగి మీకు మళ్ళీ సిద్ధిపాటు వచ్చి నేను చెప్తాను, అంతకుముందు నాకు తెలియదు. అంతే భగవత్ సృష్టి. అది ఎందుకో చెప్పండి. సరిగ్గా కుక్కతోక ఎంత వ్యర్థమో మనం చేసి మన మనస్సులో ఆలోచనలు కూడా చాలా భాగం అంతే వ్యర్థమండి. అనవసరంగా చాలా విషయాలు ఆలోచిస్తాం మనం. అది ఎప్పుడూ గడిచిపోయింది, 20 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటారు అక్కడ. అప్పుడు ఎలా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఎలా చేయకుండా, ఇప్పుడు అయిపోయిందిగా 20 ఏళ్ళు అయింది, ఏం చేస్తావు? లేదు, రాబోయే దాని గురించి ఆలోచిస్తాం. ఇవి ఆలోచించకుండా ఉండాలంటే విద్య, అందులో అధ్యాత్మ విద్య నేర్చుకోవాలి. మామూలు డిగ్రీలు చదివితే ఉపయోగం లేదు. మామూలు డిగ్రీలు లోకం కోసం చదువుతాం, లోక జ్ఞానం కోసం. లోకేశ్వరునికి సంబంధించిన జ్ఞానం కలగాలంటే భగవద్గీత చదవాలి, యోగ వాసిష్టం చదవాలి, అష్టావక్ర గీత చదవాలి, దక్షిణామూర్తి స్తోత్రం అర్థంతో సహా తెలుసుకోవాలి. అప్పుడే అధ్యాత్మ విద్య తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందుకే సునఃపుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా. విద్య లేనివాడి జీవితం కుక్క తోకలాగా నిరర్థకం. కుక్క తోక ఎందుకు నిరర్థకం? మనకి ఉపయోగమా కాదా? పక్కనట్టండి, దాని తోక వల్ల మనకెందుకు? దానికైనా ఉపయోగపడాలి కదా. నా గుహ్యం గోపనే శక్తం. తన రహస్యావయవాన్ని కప్పడానికి, వెనకాల అవయవాన్ని కప్పడానికి పనికిరాదు. నతు దంశ నివారణే. ఈగలో దోమలో వాళ్తే తోలుకోవడానికి పనికిరాదు. అలాగే జీవితం, విద్య లేనివాడి జీవితం కూడా వ్యర్థమే అని చాలా స్పష్టంగా చెప్పారు.